ఈ డాగ్ బ్రీడ్ని తెచ్చుకుంటే మీరు ఇంక ఇల్లు క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇదే ది ఓల్డ్ ఇంగ్లీష్ షీప్ డాగ్. పేరులో ఓల్డ్ ఉంది కానీ ఇదేమంత ఓల్డ్ కాదు. 1700s ఇంగ్లాండ్లోని ఫార్మర్స్ వాళ్ళ దగ్గర ఉన్న బర్రెలు గొర్రెలని మార్కెట్ వరకు తీసుకుపోవడానికి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చేదన్నమాట. ఆ దారిలో ఆ బర్రెలు గొర్రెలు ఇష్టం వచ్చిన సైడ్ వెళ్ళిపోకుండా సైడ్కి ఆ ఇంగ్లీష్ షీప్ డాగ్లు వాటిని అటు ఇటు పోకుండా చూసుకుంటూ అంత దూరాలు నడుచుకుంటూ వెళ్ళేవన్నమాట. దాని తర్వాత అవి కార్ట్ పుల్ చేయడానికి వాటికి గార్డింగ్కి కూడా వాడేటోళ్ళు వాటిని. దాని తర్వాత ఈ ట్రక్కులు లారీలు వచ్చేసి ఆ క్యాటిల్ని అంతా దాంట్లో తీసుకుపోవడం మొదలుపెట్టి వీటి అవసరం తగ్గిపోయింది. అప్పుడు అందరు జనాలు ఇవి క్యూట్గా ఉన్నాయని చెప్పి పెంచుకోవడం స్టార్ట్ పెట్టారు. ఇవి చాలా చాలా ఎఫెక్షనేటివ్, మీకు రోజంతా జిడ్డులాగా అతుక్కొని కూర్చుంటాయి అన్నమాట. వీటికి రోజు లాంగ్ వాక్స్ కావాలి, కొంచెం ఎక్కువనే ఎక్సర్సైజ్ కావాలి. వీటికి ఉన్న ఆ లాంగ్ కోట్ వల్ల మీరు కాన్స్టెంట్గా గ్రూమింగ్ చేస్తూ ఉండాలి, నాన్ స్టాప్ కేర్ తీసుకుంటూ ఉండాలి, దూతూ ఉండాలన్నమాట. ఇవి ఆ చల్లటి ఇంగ్లాండ్లో పెరగడం వల్ల వీటికి ఆ చల్ల కండిషన్లే బాగుంటాయి. గౌతమ్ నందా సినిమాలో అయితే నడిచిపోయింది కానీ హైదరాబాద్లో నడవదు.